మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయములో 5, 6 వచనాలను స్పష్టంగా చదవండి. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అంటే ఆయన నరుడుగా ఎందుకు వచ్చాడు, ఎందుకు జన్మించాడు అంటే ఆయన మధ్యవర్తిగా ఉండటానికి. స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి. బైబిల్ గ్రంథములు ప్రియులారా, ఆయన ఎందుకు ఈ లోకానికి ఇలాగా రావాల్సి వచ్చింది, పుట్టాల్సి వచ్చింది? ప్రపంచమంతా కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రియులారా పండుగను ఆచరించాల్సి వస్తుంది అంటే దేవుని వాక్యములో ఆయన నరుడుగా వచ్చి ఆయన మధ్యవర్తిగా, స్తోత్రం గట్టిగా చెల్లిద్దామండి, గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. ఆయన మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు. ఆయన ఎలాగ ఉండటానికి? మధ్యవర్తిగా ఉండటానికి ఆయన వచ్చును. నరుడు అన్నాడు అక్కడ. ఏమండి, ఎవరైనా నరావతారములో నుండి దైవావతారములోకి, నరావతారములో నుండి ఉన్నతమైన అవతారములోనికి, నరావతారములోనికి ప్రియులారా మరి మంచి మహిమ కలిగిన అవతారంలోనికి వెళ్ళటానికి ఇష్టపడతారు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారు ఏమయ్యాడంటే బైబిల్లో ఆయన సింహాసనము ఉండి, ఏముంది ఆయనకు? సింహాసనం ఉండి, రాజ్యం ఉండి, పదవి ఉండి, అధికారం ఉండి, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని వాక్యములో నరుడుగా ఆయన మన మధ్యకు మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడంట. స్తోత్ర. ఎలా ఉండటానికి? ఆయన మధ్యవర్తిగా. ఇప్పుడు యేసు ఎందుకు వచ్చెను? యేసు ఎందుకు పుట్టెను? యేసు ఎందుకు వెతుకుతున్నాడు మనలను అంటే ఆయన తిమోతి పత్రికలో రాయబడిన మాట, క్రిస్మస్ పండుగ ఆధారంగా ప్రియులారా క్రీస్తు పుట్టుక యొక్క ప్రసంగాన్ని మనం వింటూ ఉన్నాము, మనం బోధించుకుంటూ ఉన్నాం. ఇక్కడ రాయబడుతున్న మాట దేవుని వాక్యములో ఆయన నరుడుగా మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు. నరుడుగా మధ్యవర్తిగా. ప్రియులారా, మనం ఏదైనా ఒక పని చేయాలన్నా, ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా, ఏదైనా మాట చెప్పాలన్నా మధ్యవర్తిని సాక్ష్యం పెట్టుకుంటాం. అవునా కదా? మధ్యవర్తిని మనం ఏం చేస్తామంటే సాక్ష్యాన్ని పెట్టుకుంటాం. ఒక మధ్యవర్తి ఈ మాట ఉండాలి. మధ్యవర్తులు ఇప్పుడు ఎలాంటి వారిగా లేరంటే ప్రియులారా, చూడండి యెషయా గ్రంథం, మధ్యవర్తి ఏం చేస్తాడు? యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా పుట్టాడు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదా, బైబిల్ గ్రంథంలో మధ్యవర్తి యొక్క పని ఏమిటంటే యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుదాం. 4వ వాక్య భాగాన్ని చదువుకుందామండి. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును. మధ్యవర్తి ఏం చేస్తాడు? ఇది ప్రవచనం, క్రీస్తు ప్రవచనం. యేసు ప్రభు వారు మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు. ఆయన మధ్యవర్తి. ఆయన ఎవరై ఉన్నాడండి? మధ్యవర్తి. నరుడుగా ఈ లోకంలోనికి వచ్చింది, జన్మించింది, పుట్టింది ఎందుకు అంటే మధ్యవర్తిగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన మధ్యవర్తిగా ఉండటానికి వచ్చాడు, పుట్టాడు. నేను చూపించాను అన్ని వాక్యాలు. ఆయన జన్మించాడు, నీటి మూలముగాను రక్తం మూలముగాను. దేవుని వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. మధ్యవర్తి ఏం చేస్తాడంటే ప్రియులారా, అన్య జనులకు ఆయన న్యాయము తీర్చే దేవుడు. అంటే యేసు పుట్టింది, యేసు వచ్చింది ఎందుకు అంటే ఆయన మనకు న్యాయం తీర్చటానికి. స్తోత్ర. ఏం తీర్చటానికి? ఆయన న్యాయం తీర్చటానికి. మధ్యవర్తిని పెట్టుకొని డబ్బులు ఇస్తాం, మధ్యవర్తిని పెట్టుకొని మనం ఒక వస్తువుని ఇస్తాం, మధ్యవర్తిని పెట్టుకొని ఒక మాట చెప్తాం. మనం ఒక మాట చెప్తాం మధ్యవర్తిగా, నేను పలానా వ్యక్తిని అలా అనలేదు, ఇలాగ అన్నాను అని. నేను చెప్పిన దానికన్నా ఆ వ్యక్తి ఇంకా 2 కలుపుకొని ఏం చేయాలంటే అక్కడ చల్లార్చటానికి ఏం చేయాలండి? ఆ వ్యక్తి చెప్పాలి. కానీ అలా చెప్పడు. ఇలాగంట కదా, అలాగంట కదా లూజ్గా వదిలేస్తా. జాగ్రత్త అండి. కుటుంబానికి పోషకుడుగా ఉన్న నీవు, కుటుంబానికి నాయకుడిగా ఉన్న నీవు, కుటుంబాన్ని నడిపిస్తున్న నీవు, ఓ తల్లిగా ఉన్న నీవు, ఓ తండ్రిగా ఉన్న నీవు,
ప్రియులారా, కుటుంబానికి, సమాజానికి, సంఘానికి మధ్యవర్తిగా ఉన్నావు. నువ్వు మధ్యవర్తివి. నీ కొడుకుల్ని సమానంగా చూడాలి, నీ కూతుర్ని సమానంగా చూడాలి, నీ కోడల్ని, నీ అత్తని ప్రియులారా సమంగా చూడాలి, ప్రేమియాలి. దేవుని వాక్యములో చూస్తున్నాం. మధ్యవర్తి యేసు ప్రభువారు వచ్చింది ఎందుకంటే మధ్యవర్తిగా ఉండటానికి. మధ్యవర్తి న్యాయము తీర్చును. మధ్యవర్తి ఏం చేస్తాడంటండి? న్యాయము తీర్చును. ఇప్పుడు ఆయన వచ్చింది ఎందుకు అంటే న్యాయము తీర్చటానికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు వచ్చింది, యేసు పుట్టింది, యేసు జన్మించింది ఎందుకు అంటే ఆయన మనకు మధ్యవర్తిగా ఉండి ప్రియులారా న్యాయము తీర్చటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ఆయన వచ్చును. చాలా మంది ప్రియులారా యేసుని అంగీకరిస్తున్నారు, యేసుని వెంబడిస్తున్నారు, యేసుని ఆరాధిస్తున్నారు, క్యారల్స్ చేస్తున్నారు, పండుగను చేసుకుంటున్నారు, స్టార్లు పెడుతున్నారు, కొత్త బట్టలు కొట్టించుకుంటున్నారు, పిండి వంటలు చేసుకుంటున్నారు, ఇంటిని బాగా అలంకరణ చేస్తూ ఉన్నారు. కానీ న్యాయం తీర్చేవారుగా లేదు, న్యాయాధిపతులుగా ఉండట్లేదు. యేసుని అంగీకరించిన అన్యాయపు జీవితంలో అన్యాయం చేస్తూ ప్రియులారా మనం కొనసాగుతూ ఉన్నాం. మనుషులమైన మనం అన్యాయంలో ఉన్నాం. న్యాయాన్ని కొనసాగట్లేదని, అన్యాయ పతనావస్థలో కృంగి ఉన్నామని దేవుడు ఏం చేశాడంటే నరుడిగా మన మధ్యకు వచ్చి ఆయన న్యాయము తీర్చటానికి ఆయన నరుడిగా జన్మించాడు. ఆయన పుట్టింది, ఆయన వచ్చింది, ఆయన వెతికింది దేనికి అంటే దేవుని వాక్యములో మనకు ఆయన న్యాయము తీర్చటానికి.